ఇదంతా సాధించుకోవడం ఎంత కష్టమో తెలిసి కూడా కలలు కంటున్నావా? నీకు పట్టిన మత్తు వదిలాక నాది కలో నిజమో నీకే అర్థమవుతుంది. నీకో విషయం చెప్పనా? శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో కొత్త జంట, అదే మీ అబ్బాయి మా అను వదిన, శ్రావణ శుక్రవారం ఈ ఇంట్లో నోము జరుపుకుంటారు. అలా చేస్తే ఆడపిల్లలు కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే మరో కొత్త జంట, ఓ సారీ నీకు చెప్పలేదు కదూ, నేను మా బావ మా మీనాక్షి అత్తయ్య ఇంట్లో శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నామన్నమాట. షాక్ అయ్యావా సునందాదేవి? ఏయ్, పెళ్లి కాకుండా నోమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి సునందా. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు? టైం ఎంత? 8:30. ఎందుకు? సరిగ్గా 9:20 ఈ 2 ఉంగరాలు నన్ను మా బావని ఒక్కటి చేయబోతున్నాయి. మీ ఇద్దరు ఒకటవడమేంటి? ఈ ఉంగరాల్నే నిశ్చితార్థ ఉంగరాలుగా భావించి నేను మా బావ గుళ్ళో ఉంగరాలు మార్చుకోబోతున్నాం. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టేగా. ఇది ఎవరికీ తెలియకుండా నా నిర్ణయం నాకు నేనుగా తీసుకున్నాను. ఏనాడో మనసులో ముడిపడిన మా జంటకి సగం పెళ్లి తర్వాత తొందరలో అసలు పెళ్లి జరగబోవడం పెద్ద కష్టమేమి కాదు. ఈ నిశ్చితార్థ వంకతోనే శ్రావణ శుక్రవారం నోము నోచుకోబోతున్నావన్నమాట. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మా బావని పెళ్లి చేసుకోవడం కన్ఫర్మ్. గంట లోపల నిశ్చితార్థం కూడా ఫిక్స్. సాక్ష్యం కావాలా? ఒక్క నిమిషం. ఎక్కడున్నారు జయ్ గారు? ఓ, ఆల్రెడీ బయలుదేరారా? సరే సరే, నేను కూడా బయలుదేరి 10 నిమిషాలు అక్కడ ఉంటాను. మన టైం 9:20 కదా? ఓకే.